హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉచిత కుట్టు మిషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్రం నుంచి మనకి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ చాలామందికి వాటి గురించి తెలియకుండా స్కీమ్స్ పొందలేకపోతుంటారు, అలాగే నష్టపోతుంటారు. అలాంటి స్కీమ్ గురించి ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకం అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా మహిళలు ఫ్రీగా కుట్టు మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 1, 2023న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం వివిధ రకాల శిక్షణతో పాటు అధికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొదట నైపుణ్యం కోసం 5 నుంచి 7 రోజులు, ఆ తర్వాత 15 రోజులు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనకి 500 రూపాయలు అందజేస్తుంది. శిక్షణ తర్వాత 15,000 విలువైనటువంటి కిట్ కూడా మనకు ఫ్రీగా అందజేస్తుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వారు ఉచిత శిక్షణ పొందవచ్చు. అలాగే వారి సొంత వ్యాపారం కోసం ప్రారంభించడానికి కేవలం 5% వడ్డీతో ప్రభుత్వం నుంచి గరిష్టంగా 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ మొత్తంలో 2 దశల్లో అందజేయడం జరుగుతుంది. మొదటి దశలో 1 లక్ష రుణం అందజేస్తారు. ఆ తర్వాత రెండో దశలో 2 లక్షల రుణం ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 18 రకాల వ్యాపారులకు రుణ సాయం ఇచ్చే వీలుంటుంది. అందులో భాగంగా వడ్రంగి, శిల్పి, కుండలు, దుస్తులు కుట్టేవారు, చీపుల తయారీ, చెప్పులు కుట్టేవారు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అలాగే వివిధ రకాల చాలా వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఉచిత కుట్టు మిషన్ అనే పథకం ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అనుమతిస్తుంది. మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఇంకా దరఖాస్తు చేయకపోతే ఇప్పుడే ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వం 15,000 అందిస్తుంది. దాంతోపాటు కుట్టు మిషన్ కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించేందుకు సాయం చేయడం జరుగుతుంది. ఈ కుట్టు మిషన్ పొందాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కుట్టు పని తెలిసి ఉండాలి. ఈ పథకంలో ఇంకా చివరి తేదీ నిర్ణయించలేదు. మీరు కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ ప్రభుత్వం నిర్ణయించబడిన అర్హత కలిగి ఉండాలి. భారత స్థానిక మహిళలై ఉండాలి. ఈ పథకం కోసం మహిళా వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలని నిర్ణయించడం జరిగింది. పథకంకు అప్లై చేసుకోవాలనుకున్న మహిళ యొక్క కుటుంబ నెలవారీ ఆదాయం 12,000 కన్నా తక్కువగా ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ సేవ కానీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికార వెబ్సైట్ను సంప్రదించి మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.